ఎస్ఐఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియపై తెలంగాణ కాంగ్రెస్ అప్రమత్తమైంది. ఈ అంశంపై నిర్వహించిన పార్టీ జూమ్ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జి మంత్రులకు కఠిన ఆదేశాలు జారీ చేశారు. ప్రతి ఎమ్మెల్యే తమ నియోజకవర్గంలోనే ఉండి ఓటర్ల జాబితా సవరణను స్వయంగా పర్యవేక్షించాలని సీఎం స్పష్టం చేశారు. పార్టీ కోసం క్షేత్రస్థాయిలో పనిచేయకుండా నిర్లక్ష్యం చేస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమన్నారు. నాకు ఒక నియోజకవర్గం అప్పగించినా నేను వెళ్లి పనిచేస్తాను, కానీ కొందరు ఎమ్మెల్యేల పనితీరు ఆశించిన స్థాయిలో లేదు అంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు. వారం రోజుల్లో పరిస్థితి మారకపోతే ఎమ్మెల్యేల స్థానంలో పార్టీ కోసం చురుకుగా పనిచేస్తున్న ఇతర నేతలను నియోజకవర్గ ఇన్ఛార్జీలుగా నియమిస్తామని హెచ్చరించారు. అలాగే పనితీరు సరిగ్గా లేని ఇన్ఛార్జి మంత్రులపై కూడా చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ఎవరు పనిచేస్తున్నారో ఎవరు చేయడం లేదో నా దగ్గర పూర్తి నివేదిక ఉంది, అవసరమైతే వచ్చే సమావేశంలో పేర్లు కూడా చెబుతాను అంటూ రేవంత్ రెడ్డి గట్టి హెచ్చరిక చేశారు. ఈ సమావేశంలో పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా పలువురు నేతలు పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యంగా కొన్ని జిల్లాల్లో పార్టీ బూత్ స్థాయి యంత్రాంగాన్ని మరింత బలోపేతం చేయాలని, ప్రతి ఓటును కాపాడుకునేలా పనిచేయాలని సూచించారు. ఎస్ఐఆర్ ప్రక్రియను కాంగ్రెస్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుందని, రానున్న రోజుల్లో ప్రతి నియోజకవర్గంలో పార్టీ నేతలు క్షేత్రస్థాయిలో మరింత చురుకుగా పనిచేయాల్సిందేనని ఈ సమావేశం ద్వారా స్పష్టమైన సంకేతాలు వెలువడ్డాయి.